హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ నాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా కూడా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫిష్ అయితే తీసుకొస్తున్నారండి ఈయన. ఎందుకంటే హెల్త్ పరంగా కూడా చేపలు తినడం అనేది మంచిదని. ఎందుకంటే చికెను మటను ఇవి వీలైనంత వరకు తక్కువ తినాలని అనుకుంటున్నాము. దానివల్ల ఎక్కువగా మనకి ప్రాబ్లం కూడా అవుతుందండి. ఎందుకంటే చికెను మటను వారంలో 1-2 సార్లు అలా తెచ్చుకోవడం కన్నా నెలలో ఒకసారి చికెను లేదా మటను తినడం మంచిదండి. ఎక్కువగా చిన్న చేపలు కానీ తినడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవని మేమైతే అనుకుంటున్నాము. అందుకోసమే చేపలని ఎక్కువగా తీసుకొస్తూ ఉంటున్నారండి ఈయన. ఎక్కువ అయితే నేను చేపలు ఎక్కువ పులుసే పెడతానండి. మా ఇంట్లో అందరూ ఎక్కువగా ఇష్టంగా చేపల పులుసే ఎక్కువగా తింటారు. చేపల పులుసు మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేను చేపల పులుసు ఎలా పెడతాననేది నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో వీడియోస్ పెట్టడం అనేది చాలా తక్కువగా అవుతుందండి. ఎందుకంటే 3 థంబ్‌నెయిల్ చేయడం ఇవన్నీ అయితే నాకైతే కుదరడం లేదండి. జనరల్గా చూసేవాళ్ళు ఎవరైనా సరే థంబ్‌నెయిల్ని బట్టి చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, లేదా నాన్ వెజ్ ఐటమ్స్ చేస్తేనే చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. అలా అయితే నేను చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే మా ఇంట్లో మేము ఏ విధంగా ఉంటాం ఎలా అనేది మా జీవన విధానం అయితే నేను చూపించగలను. మా ఇంట్లో మేము ఏవైతే ప్రిపేర్ చేసుకుంటానో అది మాత్రమే మీకు వీడియోస్ చేసి పెట్టగలను ఫ్రెండ్స్. నేను కొత్తగా అయితే వీడియోస్ కోసమే నేను రెసిపీస్ చేయాలంటే మాత్రం కొంచెం కష్టమేనండి ఇప్పుడున్న పరిస్థితిలో. ఎందుకంటే నాకుండే ప్రాబ్లమ్స్ నాకున్నాయి. యూట్యూబ్ ద్వారా ఎప్పుడో అమౌంట్ వస్తుందనే ఉద్దేశంతో అమౌంట్ కోసమే నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే ఇది ఒక ఫ్యాషన్గా తీసుకున్నాను. ఇంట్లో కూడా మన ఖాళీగా ఉండకుండా నేను ఆల్రెడీ మా ఇంట్లో నా వరకు నేను బ్లౌజెస్ అనేది కుట్టుకుంటూ ఉంటానండి. బయట అయితే కుట్టను, కానీ నా వరకు నేనే చేసుకుంటాను ఏదైనా సరే. అలాంటి వర్క్ చేసుకునేదాన్ని. అలాగే ఇది వరకు అయితే నేను జాబ్ కూడా చేసేదానండి. నేను కాన్వెంట్లో అయితే చెప్పేదాన్ని, జాబ్ చేసేదాన్ని. దానివల్ల నా వరకు నాకు సరిపోయి ఏదైనా అమౌంట్ వచ్చినా అది నేనే ఖర్చు చేసుకునేదాన్ని. నా వరకు అయితే ఏ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయవలసిన అవసరం అయితే ఉండేది కాదండి. ఇప్పుడు మనకి సంసారం పెరిగే కొలది, అలాగే ఇంట్లో మన పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కళ్ళం కూడా హస్బెండ్ అండ్ వైఫ్ ఏదో ఒక జాబ్ అనేది చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకేలాగా జీవితం అనేది వెళ్ళదు కదా ఎవరికైనా సరే. అలాంటి టైంలో నేను చాలా వరకు కష్టపడ్డానండి. కష్టపడిన ప్రతి రూపాయిని నేను చాలా వరకు వినియోగించడానికి ప్రయత్నం చేశాను. అది కూడా ఉపకారంగా ఉండేదానికే నేను ఖర్చు చేసేదానండి ఏదైనా సరే. అలా చేసి కొద్దిగా కూడబెట్టిన దాంతో ఏదో జాగ్రత్తగా ఇంట్లో కావాల్సిన వస్తువులు అయితే కొనుక్కోగలిగాం. బేసిక్గా అయితే మా హస్బెండ్ చేసే జాబ్ వల్ల, ఆయన చేసే దానివల్లే మాకు ఇల్లు గడవడం అనేది సరిపోతుందండి. కానీ ఒకానొక టైంలో హస్బెండ్ సంపాదించిన ఒక్కొక్కసారి మనకి చాలకపోవచ్చు, లేదా ఆయనకి ఏదన్నా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఇప్పుడున్న రోజుల్లో అస్సలు వేలే అవుతున్నాయి కదండి ఎవరికైనా సరే. అలాంటప్పుడు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ₹1 కావాలి అని అడగకుండా మనం దాచుకున్న దాంట్లోనే మనం అమౌంట్ ఖర్చు చేసుకోవడం అనేది బెటర్ అనేది నా అభిప్రాయం. అలాగే మేము కూడా చేసుకుంటూ వచ్చామండి. మేము సంపాదించింది చాలా వరకు కూడా మాకు ఇంట్లోకి కావాల్సిన వస్తువు ఏదైనా కొనుక్కున్నాం. అలాగే మాకు హెల్త్ బాగోనప్పుడు మా డబ్బు మేమే ఖర్చు పెట్టుకోగలిగాం. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు డబ్బు కావాలి అని అడగకుండా ఏదో అలా బ్రతకగలిగాం. కొద్దిగా అప్పు అయినప్పటికీ కూడా అది తీర్చుకోగలుగుతాం అనే నమ్మకంతో అయితేనే అప్పు చేయడానికి ముందుకైతే పెడతామండి. ఒక్కొక్కసారి నమ్మకం లేకపోయినా చేయవలసి వస్తుంది. అలాంటి పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి మన జీవితంలో. ప్రతి దానికి కూడా ముందుకు వెళ్ళడం అనేది తప్పదు కదా మన లైఫ్లో ఏది జరిగినా సరే. ఎక్కువగా ఏంటంటే చేప తినడం వల్ల హెల్త్కి బాగుంటుందని నిర్ణయించుకునండి చేపల పులుసు అయితే పెట్టాను. చేపల పులుసు పెట్టుకునే విధానం కూడా మీకు చాలాసార్లు చూపించాను. ఎక్కువగా చేపల పులుసులో మసాలా అయితే అల్లం వెల్లుల్లిపై కొంచెం గసగసాలు కానీ పుచ్చపప్పు కానీ వాడుతూ ఉంటానండి. అలాగే లవంగాలు వేస్తాను, కొంచెం జీలకర్ర ధనియాలు వేస్తానండి. అదే మసాలా నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను. పులుసు అనేది మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. బెండకాయ అంటే మా వారికి ఇష్టం అని బెండకాయ వాడుతూ ఉంటానండి నేను ఎక్కువగా. కారం ఉప్పు మసాలాలు అనేది మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇలా ఉడికించుకుని చేపల పులుసు అనేది సాయంత్రం కనుక తిన్నట్లయినా, లేదంటే బాగా చల్లారిన తర్వాత తిన్నా చాలా రుచి బాగుంటుందండి. అలాగా ట్రై చేయండి, ట్రై చేయలేని వాళ్ళు ఎవరైనా. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే చేపల పులుసు అనేది మీకు చాలాసార్లు వండడం నేను చూపించాను కనుక దాని గురించి వివరణ అనేది ఇవ్వలేదండి. నేను చాలాసార్లు వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్ అయితే ఇదేనండి. ఏదో ఒక ప్రాబ్లం వల్ల నేను వీడియోస్ అనేది పెట్టలేకపోయాను. చూసేవాళ్ళు కూడా ప్రతిదీ కూడాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నన్ను అభిమానించే ప్రతి ఒక్కళ్ళకి చాలా 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 థ్యాంక్స్ అండి. ఎవరైనా వీడియోస్ చూసే ముందు
పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అలా చూడడం వల్ల నేను ఏం మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది. అలాగే నేను ఏం చెప్తున్నాను అనేది మీకు తెలియడం వల్ల కామెంట్ సెక్షన్లో మీరు ఏదైనా కామెంట్ పెట్టాలన్నా తెలుస్తుంది కదా. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తేనే కదా ఏదైనా తెలుస్తుంది. అందుకే నేను ఈ వివరణ అనేది ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఎక్కువగా అయితే నేను చేపల కూర అనేది ఇలాగ కొంచెం వెడల్పాటి గిన్నెల్లోనే చేస్తూ ఉంటాను. ఈ వీడియో కనుక ప్రతి ఒక్కరికి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని విజయ్ నాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నవాళ్ళు నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. అలాగే మనం వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.